తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఎన్నో పాటలు పాడారు. ఆమె కెరీర్లో మొత్తం 32 అవార్డులు అందుకున్నారు. అందులో 4 జాతీయ అవార్డులున్నాయి. 10 నంది అవార్డులు అందుకున్నారు. నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా, సిరిమల్లె పూవా, చిన్నారి చిలకమ్మ. నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. 17 భాషల్లో 48,000 సుమారుగా 50,000కు పైగా పాటలు, 4 నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి గాన కోకిలమ్మ జానకమ్మ సినీ ప్రస్థానం ఇది. దక్షిణాది గాన కోకిలగా, ఎక్స్ప్రెషన్ క్వీన్ గా ఆవిడకి ఎంతో పేరుంది. ఆవిడ మన మధ్య లేరు. ఇక మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏబీఎన్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, అప్డేట్స్ ప్లీజ్. విజయచంద్రిక ఒక గంట క్రితమే ఈ జానకమ్మ గారు లేరు అన్న విషయాన్ని ఆవిడ మనవరాలు అయిన అప్సర వైద్యుల మనకి తెలియజేయడం జరిగింది. మైసూరులో గత కొంతకాలంగా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతూ మైసూరులో అపోలో హాస్పిటల్లో ఆవిడ కన్నుమూయటం జరిగింది. మనవరాలు ఈ విషయాన్ని మనకి తెలియజేశారు. జనవరిలోనే వాళ్ళ అబ్బాయి దూరమైన తర్వాత ఆవిడ బాగా వాళ్ళ అబ్బాయి మురళీ కృష్ణ కన్ను మూసిన తర్వాత చాలా కుంగిపోయారు ఆవిడ. అప్పటి నుంచి మైసూరులోనే ఉంటున్నారు. నిజంగా ఆవిడ లేని లోటు అనేది అటు తెలుగు సినీ సంగీతానికే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న మ్యూజిక్ కుటుంబాలన్నిటికీ కూడా చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 5 దశాబ్దాలుగా ఆవిడ దాదాపుగా 48,000 పాటలు ఆవిడ పాడారు డిఫరెంట్ లాంగ్వేజ్ లో. ప్రత్యేకించి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లో ఆవిడ అద్భుతమైన పాటలు పాడారు. ప్రతి స్టేట్ లోనూ ఆవిడ అవార్డులు, బెస్ట్ గాయనిగా ఆవిడ స్టేట్ అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అలాగే 4 జాతీయ అవార్డులు కూడా ఆవిడ అందుకున్నారు. ఇక ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో ఆవిడ పాడిన పాటలు అయితే అసలు మనం ఎన్నో, అలాగే బాలు గారి కాంబినేషన్ లో ఆవిడ పాడిన పాటలు ఇప్పటికీ, అంటే దాదాపు అప్పటి జమున గారి తరం నుంచి ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోయిన్స్ వరకు దాదాపు 3-4 తరాల వాళ్ళకి ఆవిడ పాటలు అనేవి మనం వింటూ వచ్చాము. నిజంగా ఆవిడ శైలి కూడా చాలా భిన్నమైనది. యాక్చువల్గా 2016లోనే ఆవిడ ఈ సింగింగ్ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించినా గానీ 2018లో మళ్ళా ఒక తమిళ సినిమా కోసం పాడారు. బట్ ప్రపంచవ్యాప్తంగా ఆవిడకున్న అభిమానులు కొందరు కోకొల్లు అని చెప్పుకోవాలి. ఆవిడ యాక్చువల్గా కర్ణాటక సంగీతం విద్వాంసురాలు, అలాగే సంగీత డైరెక్షన్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు. మౌన పోరాటం అనే సినిమాకి ఆవిడ సంగీత దర్శకత్వం వహించారు. అలా డైరెక్షన్ చేసిన లేడీస్ లో భానుమతి గారు, లీల గారి తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలుగా జానకి గారిని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా జానకి గారు కృష్ణుడు, అలాగే సాయిబాబా భక్తురాలు, అలాగే మీరాపై ఆవిడ ఎన్నో అద్భుతమైన భక్తి గీతాల క్యాసెట్లు రికార్డ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ తర ముందు ఏ హీరోయిన్ కనిపించినా వాళ్ళకి తగ్గట్టుగా ఆవిడ స్వరం, దానికి తగ్గట్టుగా ఆవిడ పాడటం అనేది ఆవిడ శైలి నిజంగా మధురమైన సంగీతం అనేది చెప్పుకోవచ్చు. ఆవిడ లేని లోటు అనేది మాత్రం తీరంగా అని చెప్పుకోవాలి. చంద్రిక ఆవిడ చాలా మంది ఇప్పుడు ఈ వార్త తెలిసిన వెంటనే అటు సంగీత దర్శకులు, గాయకులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రిక ప్రధానంగా ఆవిడకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. 6 ఏళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా స్వర అనుకరణ చేసే ఒక ప్రత్యేకమైన శైలి ఆవిడ సొంతం. సో ఇది మళ్ళీ ఎవరు కూడా రిపీట్ చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి ఈ వార్త